మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41 నుండి 44. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని ఆహాబుతో చెప్పగా, ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా, వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీయూ కనబడలేదనగా, అతడు ఇంకా 7 మారులు పోయి చూడుమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి, నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపెను. ఇక్కడ చూసినట్లయితే ఏలియా తన దాసుని పంపిస్తాడంట. చూడు, వర్షం వచ్చేలాగుందా చూడు, నేను ఎన్నో సంవత్సరాలు 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా ఉంది కదా, ఇప్పుడైనా వర్షం వస్తుందా చూడు చూడు అని దాసుని పంపిస్తున్నారంట. ఆ దాసుడు వెళ్తున్నాడు, మరలా వస్తున్నాడు. ఆ దాసుడు వెళ్తున్నాడు, మరలా వస్తున్నాడు. ఈస్ గోయింగ్, ఈస్ కమింగ్. 6 times మానవ సంఖ్య. ఇందాక చెప్పిన రీతి 6 times హీ ట్రైడ్. 6 times హీ ట్రైడ్. ఈరోజు మన జీవితంలో కూడా 6 times ఏంటంటే ఇంకెన్నోసార్లు మనం ప్రయత్నిస్తుంటాం. మానవ సంఖ్య అంటే మానవ నైజములాగా ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నాం. వి గోయింగ్ ఫర్ అ విక్టరీ, వి గోయింగ్ ఫర్ అన్ ఆన్సర్. ఈ విషయంలో నాకు జవాబు దొరుకుతుందా, ఈ విషయంలో నాకు ఒక పరిష్కారం ఉంటుందా అని ఎన్నో మార్లు ప్రయత్నిస్తున్నాము. మరలా వెనుక వస్తున్నాం, మరలా వెళ్తున్నాము, మరలా వస్తున్నాం. 3.5 సంవత్సరాలు ప్రార్థన చేస్తానయ్యా దేవా, 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా ఉందయ్యా, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. అయితే ఏలియా అంటున్నాను, నేను మరలా ప్రార్థన చేస్తాను, మరలా చూడు వర్షం వస్తుందా. మన జీవితంలో కూడా, మన కుటుంబ విషయంలో, మన వ్యక్తిగత విషయంలో, మన జీవితంలో వి ఆస్క్ గాడ్, దేవా నేను ప్రార్థన చేస్తున్నా, అగైన్ వి సీ ఇస్ దేర్ ఎనీథింగ్ హ్యాపెనింగ్. ఏమైనా జరుగుతుందా నా జీవితంలో, ఏమైనా మార్పు కలుగుతుందా. ఈ రీతిగానే ఆ దాసుడు చేసిన రీతి ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, దాసుడిని పంపిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దాసుడిని పంపిస్తున్నాడు. మన జీవితంలో కూడా వి ప్రే అండ్ వి వెయిట్. వి ప్రే, మళ్ళీ చూస్తాం దేవా జవాబు వస్తుందా రావట్లేదా, జవాబు వస్తుందా రావట్లేదా. అండ్ దెన్ వి కమ్ టు అన్ ఎండ్. 6 మారు ఆయన అన్నాడంటే రావట్లేదు. దాసుడు చెప్పాడు, రావట్లేదు అయ్యా, ఏలియా రావట్లేదు అంటే మరలా ప్రార్థన చేస్తాడు. 7వ మారు వెళ్ళినప్పుడు అంట చేయి హస్తం అంత మేఘము కనబడ్డదంట. అంటే అంత మేఘము కనబడితే అంటే ఇట్ ఈస్ లైక్ అన్ ఆన్సర్ టు హిస్ ప్రేయర్. తన ప్రార్థనకి జవాబులాగా పొందుకున్నారండి. 7 పరిపూర్ణమైన సంఖ్య. ఈరోజు మన మానవ ప్రయత్నాలు, మన కుటుంబం బట్టో, లేకపోతే మన భవిష్యత్ బట్టో, లేకపోతే ఏ విషయంలోనో ప్రయత్నిస్తూనే వి వాంట్ టు బీ బెటర్, వి వాంట్ టు డూ బెటర్, ఇంకా మేలు జరగాలి, ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా ప్రయత్నిస్తున్నాం. వారు ఎంత తిట్టినా నేను మౌనంగా ఉంటా, వారు ఎంత అన్నినా, ఎంతగా దూషించిన, అవమానించిన నేను మౌనంగా ఉంటా. యు ట్రైయింగ్ బట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఎటువంటి వ్యత్యాసం లేదు, ఎటువంటి తేడా లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. అండ్ దట్స్ వెన్ యూ ఆస్క్ గాడ్, దేవా ఆలకించయ్య నా ప్రార్థనని, దేవా నువ్వు జవాబును దయచేయి అని ప్రార్థించినప్పుడు 7వ మారు చూడమన్నప్పుడు 7వ మారు హస్తం అండి, దేవుని హస్తము. హల్లెలూయా. డు నాట్ గివ్ అప్, డు నాట్ గివ్ అప్. అంత తొందరగా చేతులు ఎత్తేయకండి, జవాబు రానంత మాత్రాన్ని ఎత్తేయకండి. 6 మార్లు ప్రయత్నించాడు, 7వ మారు లేకలా కనిపించింది దేవుని జవాబు అక్కడ ఉంది. ఈరోజు 6 మార్లు కాదు, ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నానేమో, నా భర్త మారాలి, నా కుటుంబం బాగుపడాలి, ఆ విడాకులు క్యాన్సిల్ చేసేయాలి, ఇది జరగాలి, అది జరగాలని ప్రార్థన చేస్తున్నారేమో, వివాహం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాడు. డు నాట్ గివ్ అప్ ప్రేయింగ్. అదే చెప్తున్నాడు దేవుడు. ఏలియా ప్రార్థన చేస్తాడు, ఎదురు చూస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఎదురు చూస్తాడు. ద మోర్ యూ కీప్ ప్రేయింగ్ అండ్ ద మోర్ యూ కీప్ వెయిటింగ్, God will definitely one day come and answer you. Hallelujah. నమ్ముతున్నారా? తప్పకుండా జవాబునిస్తాడండి. ఆ విశ్వాసం కలిగి ఉందాం. ఈరోజు మన జీవితాల్లో కూడా, మన కుటుంబమో, మన బిడ్డలో వారి నిమిత్తమైన ప్రార్థన చేయాలి. వి నీడ్ టు ప్రే. ఏలియా ప్రార్థన చేస్తాడు కదా వర్షం కోసము. మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారా? మీ కుటుంబం నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నారా? మీ కుటుంబంకి, మీ బిడ్డలకి మీరు నేర్పిస్తున్నారా? ఎంకరేజ్ చేస్తున్నారా? బలపరుస్తున్నారా? చూడండి, సామెతల గ్రంథము, సామెతలు 22వ అధ్యాయము 6వ వచనము. అందరికీ తెలిసిన మాట. సామెతలు 22:6 వచనము. బాలురు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు.
బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. గత వారము చెప్పానండి, మీ బిడ్డలకి బాధ కలుగుతుందా, లేకపోతే మీకు బాధ కలుగుతుందా, లేకపోతే ఏదైనా దేవునికి చెప్తున్నారా? దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకో, నీ బాధ ఏంటో చెప్పుకో, నీ ఏడుపు ఏంటో చెప్పుకో, నీ అవసరం ఏంటో చెప్పుకో అని బాలులకి నేర్పాలంట తల్లిదండ్రులుగా. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద లైఫ్, ఈ లోకల్ ఎలాగ జీవించాలి, ఎస్ దట్ ఈస్ ఇంపార్టెంట్. కానీ నీకు ఎటువంటి బాధ కలిగిన దేవుడున్నాడు, దేవుని పైన ఆధారపడు. బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. ఐ ఓన్లీ ఆస్క్ ఎనీ పేరెంట్, ఇక్కడ తల్లిదండ్రులైన వారు ఎవరైనా ఉన్నారండి? చేతులు ఎత్తి చూపిస్తారా? బాగా ఎత్తి చూపిస్తారా? తల్లిదండ్రులైన వారికి దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటి తెలుసా? మీ బిడ్డలకి బాధ కలిగిందా, అవసరత కలిగిందా, లేకపోతే ఏ విషయంలో అయినా వారికి జవాబు కావాలా, బాధగా ఉన్నారా, దుఃఖంగా ఉన్నారా? చెప్పండి. దేవునితో వెళ్ళి చెప్పుకున్నాను, నాతోటి కాదు. నాతో చెప్పు, నేను వింటాను. బట్ ఫస్ట్ గాడ్, దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పు. మొదట దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పు. అంటే మనం అందరం ఎల్లకాలం ఉండమండి, తల్లిదండ్రులుగా మనం ఎల్లకాలం ఉండము. ఒకళ్ళు అన్నారు, సైన్స్ చెప్తుంది ఏంటిదంటే, ఒక పిల్లోడు ఒక పాప లేకపోతే పిల్లలు మహా అయితే మనతోటి సన్నిహితంగా ఉండేది వారికి 10 సంవత్సరాలు వచ్చేంత వరకే అంట. ఎందుకంటే వారు 10 సంవత్సరాలు దాటిన తర్వాత వారికి స్నేహితులని, బెస్ట్ ఫ్రెండ్స్ అని, మళ్ళీ ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ అని ఇవన్నీ వాళ్ళు కలుగుతూ ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ తోటి, తల్లిదండ్రులతోటి సన్నిహితులుగా ఎప్పటి వరకు ఉంటారంటే 10 years వరకు అంట. అంటే ఆ 10 years అయ్యేంత వరకు మనము వారికి ఏమి తినిపించాలంట, ఏమి పెట్టాలంటే, ఏమి వారి హృదయంలో నాటాలంట? దేవుడు. నీకు బాధ కలిగిందా? దేవుడు. నువ్వు ఏమైనా నష్టమా? దేవుడు. ఏది జరిగినా దేవుని వైపు తిరుగునానా అని చెప్పాలంట తల్లిదండ్రులు. బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పిము. ఎందుకంటే 11 years ఆ టీనేజ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆ 11, 12, 13 ఇంకా మన చేతులు దాటిపోతారు. వారికి ఎన్నో హార్మోనల్ చేంజెస్ అవుతాయి. మా తల్లిదండ్రులే శత్రువులుగా మారుతారు. తల్లిదండ్రులు అన్నిటికీ లిమిట్స్, అడ్డంకులు పెడతాయేమో. వారికి అనిపిస్తుంది, మా తల్లిదండ్రులు మాకు స్వేచ్ఛ ఇవ్వరు, స్వతంత్రత ఇవ్వరు, మేము పారిపోతాం, వెళ్ళిపోతాం అని. ఎన్నో మనము చేసిన వారమే కదా, మనం అందరం చేసిన వారమే. అదే రీతిగా బిడ్డలు కూడా ఆ ఏజ్ వచ్చిన తర్వాత, అందుకనే వాట్ ఎవర్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు యువర్ చైల్డ్, ఇన్వెస్ట్ బిఫోర్ 10 years. వారు 10 సంవత్సరాలు నిండక ముందే వారి మెదడులో, వారి హృదయంలో దేవుని గూర్చిన సంగతులు నేర్పించాలంట. దేవుని గూర్చిన సంగతులు. అదే రీతిగా కీర్తనలు 127వ అధ్యాయం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇక్కడ దేవుని మాట చెప్తున్నాడు ఏంటిదంటే, యు ఆర్ ట్రైంగ్ సో హార్డ్ టు సస్టైన్ యువర్ ఫ్యామిలీ. అది ఆర్థికంగానో లేకపోతే ఆత్మీయంగానో ఏదో రీతిగా మీ కుటుంబాన్ని మీరు ఏదైనా రీతిగా భద్రపరచాలనే ఆశతో ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు సూటిగా మనతోటి చెప్తున్నాడండి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నో మ్యాటర్ హౌ హార్డ్ యు ట్రై, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఆల్ దట్ ఐమ్ ఆస్కింగ్ యూ టుడే ఇస్, మీ పిల్లల్ని పెంచే విషయంలో, మీ వివాహ విషయంలో, మీ కుటుంబ విషయంలో, ఏ విషయంలో మీ కుటుంబము ప్రైమరీగా ప్రయారిటీగా ఉందో, దేవుడు అంటున్నాడు, నేను నా హస్తము ఈ కుటుంబం పైన లేని ఎడల మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం, వ్యర్థమే. యేసు నామంలో దేవుని హస్తముతో, ఆయన చెయ్యితో మన చెయ్యి పట్టుకున్నట్లయితే తప్పకుండా జయము చూస్తామండి, తప్పకుండా జయం చూస్తాం. ఈరోజు మన వ్యసనాల, మన భారాల, మన బాధల, వీ వాంట్ టు సే ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్, ఐ వాంట్ టు స్టాప్ దిస్ హ్యాబిట్. ఈ వ్యసనము, ఈ అలవాటు, ఈ ప్రయత్నం, లేకపోతే ఇవన్నీ నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను, బట్ ఐ డోంట్ సీ ఎనీ రిజల్ట్. ఏంటండి మన వ్యసనాలు? చాలా మందికి ఏదో వ్యసనం ఉంటుంది. ఒక్కసారి పట్టుకుంటే ఆపలేకపోతున్నాను, ఒకసారి చూస్తే అది ఆపలేకపోతున్నానండి, ఒకసారి ఇది తాగితే ఇంకా ఆపలేకపోతున్నాను. వాట్ ఎవర్ యువర్ అడిక్షన్ ఇస్, విత్ గాడ్స్ హ్యాండ్, దేవుని హస్తముతో మనకి సమస్తము సాధ్యము. దేవుని అడిగిన, దేవా నీ హస్తము నాకు కావాలి. మనమందరము లేచి నిలబడదాము. మనమందరము మన జీవితాలపైన, మన కుటుంబాలపైన ప్రకటిద్దాం. అదే రీతిగా, దేవా నా కుటుంబము, నా బిడ్డలు నిన్నే సేవిస్తారయ్యా, ఎందుకంటే నీ హస్తము వారిపైన ఉంది. నేను ఈ వ్యసనం నుండి బయటపడతానయ్యా, ఎందుకంటే నీ హస్తం ఉంది. దేవా ఈ జాయింట్స్ని నేను ఎదుర్కోగలుగుతానయ్యా, ఎందుకంటే నీ హస్తం ఉందయ్యా.
whatever it is, do you believe that God is with you? If you do not know that God is with you, ask God's presence. దేవా, నీ సన్నిధిలో నేను మొరపెట్టుకుంటున్నానయ్యా, నీ హస్తము కావాలి. ప్రతి ఒక్కరు మన చేతులు ఆయన వైపు ఎత్తి, ఇదిగోనయ్యా నా చెయ్యి, నీ హస్తముతో నా చెయ్యి పట్టుకో. I have left everything in God's hand. Eventually you will see God's hand in everything. When we leave everything in God's hands, we will definitely see His hand upon our everything. దేవుని హస్తము, దేవుని నడిపింపు, దేవుని సన్నిధి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడునుగా కానీ యేసు నామంలో ప్రకటిస్తున్నానయ్యా. వెళ్తున్న మాకు క్షేమాన్ని దయచి, ఇక్కడ ఎవరు కూడా ఆ కాలం మరణాలకి పాలవ్వకూడదయ్యా. There should not be any untimely death, Lord Father. ఎటువంటి అపాయము, ఎటువంటి కీడు, మరణము, తెగులు ఏ కుటుంబంలో రాకుండా నీవే నీ అగ్ని కంచె ఇప్పుడే వేమని అడుగుచున్నానయ్యా. నీ అగ్ని కంచె ఇప్పుడే నీ జ్వాలలు రగిలింపచే ప్రతి ఇంటి చుట్టూ, ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ నీవే ప్రతి ఒక్కరి చుట్టూ నీ కాపుదలు ఇచ్చి నడిపించు. నీ బిడ్డలందరూ దీర్ఘాయుష్మంతులు అవ్వాలయ్యా, ఆరోగ్యవంతులుగా, సమాధానము, ఆనందము కలిగిన వారుగా నీవే నింపి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.